ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మరి దేశ ప్రజలందరికీ కూడా, ఇటు పినపాక నియోజకవర్గ ప్రజలు, దేశ ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అనేది మరి చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మరి ఇవాళ భారతదేశం మరి ఇవాళ 78 సంవత్సరాల కాలంలో అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడం జరిగింది. ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సింది కూడా ఉంది. మరి ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆనాడు స్వతంత్రం పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తులు, మహానుభావులు, వారి త్యాగాల ఫలితంగా, వాళ్ళ యొక్క పోరాట ఫలితంగా మరి భారతదేశానికి విముక్తి కలగాలి, స్వేచ్ఛా స్వతంత్రాలు రావాలి, భారతదేశంలో ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలి, స్వేచ్ఛగా బతకాలని చెప్పేసి ఏదైతే గొప్ప గొప్ప కళలు కన్నారో ఆ రోజున మహానుభావులు, ఆ మహానుభావుల యొక్క పోరాట ఫలితంగా, ప్రాణ త్యాగాల ఫలితంగా మరి ఈ రోజున స్వతంత్ర వేడుకలు భారతదేశంలో మనం జరుపుకుంటా ఉన్నాం. చాలా మరి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం భారతదేశం. మన భారతదేశం చాలా గర్వంగా ఉంది. భారతదేశ ప్రజలందరూ కూడా అతిపెద్ద ప్రజాస్వామ్యంలో బతుకుతూ ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మన పెద్దలు, మరి ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత, మరి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి మరి ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాతగా ఉన్నారు. వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజున మనం అమలు చేసుకుంటూ మరి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ మరి ఇవాళ భవిష్యత్తు తరాలకు ఒక మంచి ప్రజాస్వామ్య దేశాన్ని, భారత రాజ్యాంగాన్ని మరి కాపాడుకుంటూ, వాటి విలువల్ని కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించే దానికోసం యావత్ భారతదేశం అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మనందరం కూడా రాజ్యాంగాన్ని, రాజ్యాంగం యొక్క విలువల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ రాబోయే తరాలకు మరి మంచి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, విలువైన రాజ్యాంగాన్ని అందించేదానికోసం మహానుభావుల యొక్క త్యాగాలని స్ఫూర్తిగా తీసుకొని, ఆ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని మన భారతదేశం యొక్క మరి ఉన్నతిని ప్రపంచంలోనే మరి నిలబెట్టేదానికోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతిన బోనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున 78వ స్వతంత్ర వేడుకల దినోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ నా తరపున, పినపాక నియోజకవర్గం తరపున, ప్రజల తరపున మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.